హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఏదైనా టేస్టీగా కారం కారంగా పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఇలా పల్లీ చాట్ ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పల్లీ చాట్ ప్రిపేర్ చేయడానికి పెద్దగా టైం ఏమీ పట్టదండి. అప్పటికప్పుడు 10 లేదా 15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని పల్లీ చాట్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి. వేరుశనగుళ్ళు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని గింజ లోపలి వరకు వేగేటట్టుగా వేయించుకోవాలి. వీటిని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించారంటే పైన కలర్ మారుతుంది కానీ గింజ లోపలి వరకు వేగదండి. సరిగ్గా వేయించకపోతే పచ్చి పచ్చిగా టేస్ట్ అస్సలు బాగోదండి. చూసారు కదండి, ఇలా ఒక 3 మినిట్స్ వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టంతా కూడా నీట్ గా తీసేసుకోవాలి. ఈ చాట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పల్లీలు అప్పటికప్పుడు ఫ్రై చేసుకుని తీసుకుంటేనే చాట్ తినడానికి క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదండి, పొట్టంతా తీసేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ నార్మల్ సాల్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ మరీ ఎక్కువగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా పల్లీలకి చక్కగా పడుతుందండి. వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక చిన్న టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క తీసుకుని ఇలా నిమ్మరసం పిండుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ చాట్ని తినే ముందు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే క్రంచీగా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చాట్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, చాలా ఈజీగా తక్కువ టైంలో పల్లీ చాట్ ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.